ఆయన పుస్తకాలు ఎక్కువ చదివినటువంటి వాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు మీరు. నేను ఎక్కువ ఏం మాట్లాడాను, రెండు విషయాలే మాట్లాడతాను. ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం. ఆయన చేసినటువంటి కృషి చంద్రశేఖరరావు గారు మాట్లాడారు. భారతదేశంలోనే అంటే ప్రపంచంలోనే కమ్యూనిస్టులలో ఎక్కువ విజ్ఞానవంతులలో సుందరయ్య గారు కూడా ఒకరు. అలాంటి వాళ్ళు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి ఆ తర్వాత సిపిఎం పార్టీగా నిర్మించి సిపిఎం పార్టీలో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అంటే భారతదేశంలో సోషలిజం తీసుకురావాలనే ఆశయంతో ఆ రోజు భూస్వాముల పిల్లలు, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు అందరూ కూడా చదువుకొని సోషలిజం ద్వారానే సమానత్వం ఏర్పడుతుంది, కమ్యూనిజం అనేటువంటిది సోషలిజం అనేటువంటిది మనుషులందరూ కూడా సమానంగా చూస్తుంది అనేటువంటి మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రజలలో తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళ వరకు వాళ్ళు చాలా సక్సెస్ అయినటువంటి పరిస్థితులు మనందరం కూడా సుందరయ్య గారి గురించి కూడా చెప్పారు. అంటే భూస్వామి కుటుంబాలు బట్టి పేదల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం సంఘం పెట్టి వాళ్ళ కోసం కూలి రేట్ల కోసం వాళ్ళ కూలి రేట్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ నాన్నతోనే గొడవపడి, అదేవిధంగా ఇప్పుడు తరిమిల నాగిరెడ్డి కూడా భూస్వామి కుటుంబంలో బట్టి ఆయన కూడా సోషలిజం కోసం పనిచేస్తే వాళ్ళ నాన్ననే నువ్వు భూమి పంపిణీ చేయకపోతే చంపేస్తా అని చెప్పేసి, అంటే ఒక సోషలిజం సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వాళ్ళను మనం తలుచుకునే ముందు ఈరోజు కమ్యూనిస్టు పార్టీలో ఉంటే, సిపిఎం పార్టీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్నా పార్టీ సభ్యుడిని నేను కమ్యూనిజం అని చెప్పుకుంటే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులలో మనం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు యాదగిరి మాట్లాడడం చెప్పాడు, నేను ఒక పోస్ట్ పెట్టాను పెట్రోల్ రేట్లు అంటే తగ్గించాలంటే వాళ్ళు అంటే భారతదేశాన్ని నిర్మించుకోవడం కోసం భారతదేశ స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసినటువంటి సందర్భంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి పరిస్థితులలో లేనటువంటి వాళ్ళు ఈరోజు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితులలో మనం కమ్యూనిజం గురించి సమానత్వం గురించి చెప్తే కొద్దిగా ఆ ఏలనయ్యేటువంటి పరిస్థితులలో మనం ఉండేటువంటి పరిస్థితులలో ఉన్నాం. అందుకనే సుందరయ్య గారు చెప్పింది ఏంటి, అధ్యయనం చేయండి, చదవండి, ప్రజల దగ్గర నేర్చుకోండి, ప్రజలకే చెప్పండి. అధ్యయనం అనేటువంటిది కీలకమైనటువంటిది. ఈరోజు భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం లేకుంటే భారతదేశం ఎడిపోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనందరం ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఉంది అంటే చెప్పుకోవడం కూడా ఇబ్బంది ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉందా లేదా ఇప్పుడు అంటే సమస్య. కమ్యూనిస్ట్ పార్టీ అంటే చాలామందికి తెలియనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. మన బెంగాల్, కేరళ, త్రిపుర పోయింది. ఒక పక్క మావోయిస్ట్ పార్టీలు వాళ్ళు మొత్తం లొంగిపోయి మావోయిస్టు లేదు, కమ్యూనిస్టు లేదు. ఇలాంటి పరిస్థితులలో కమ్యూనిజం ప్రజలకు అవసరం ఉంది, ఈ దేశానికి అవసరం ఉన్నటువంటి పరిస్థితులలో మనం సుందరయ్య గారి వర్ధంతిని జరుపుకుంటాము. కాబట్టి అంటే మన మీద ఇంకెక్కువగా బాధ్యత ఉంది. మనం చేసేప్పుడు ప్రతిజ్ఞ చేస్తే, మనం ప్రజల కోసం చేసేటప్పుడు, కార్మిక వర్గానికి చేసేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ సోషలిజం ద్వారానే ఈ సమానత్వం వస్తుంది. పెట్టుబడిదారు విధానం అనేటువంటి దోపిడీ సమాజం, ఈ సమాజాన్ని కూల్చాల్సిందే, కూలిపోతుంది, దీన్ని కూల్చడం కోసమే కమ్యూనిస్టులు పనిచేస్తాం అనేటువంటి దాన్ని, సోషలిజం అనేటువంటిది ఉంది, అది ప్రజల కోసం పనిచేస్తుంది అనేటువంటి దాన్ని మనం ప్రజల్లో ఇప్పుడు ఎక్కువగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1786లో 76లో వాళ్ళకు అమెరికాకు స్వాతంత్రం వస్తే వాళ్ళను తట్టుకునేటువంటి శక్తి రష్యా, 1917లో విప్లవం వచ్చినటువంటి రష్యా చంద్రమండలం మీదకి కుక్కను పంపించి మనిషిని పంపించేదాకా అమెరికా వాళ్ళు ఏం పంపినటువంటి పరిస్థితి. అంటే ఒక 30-40 సంవత్సరాలనే ప్రపంచాన్ని కాపాడినటువంటి చరిత్ర రష్యాకు ఉంది. ఈరోజు సోషలిజం వచ్చి 1949లో చైనా సోషలిజం వచ్చి అభివృద్ధి అయ్యి అసలు పేదరికం లేనటువంటి, ప్రపంచంలో పేదరికం లేదు, పేదవాడు ఎవరు లేరు అనేటువంటి చైనాలో ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ చెప్పినటువంటి పరిస్థితి. మనం పాలించినటువంటి కేరళలో కూడా ఈరోజు అత్యంత నిరుపేద అంటే అడుక్కొని తినేటువంటి వాళ్ళు లేనటువంటి సమాజాన్ని కమ్యూనిస్ట్ పార్టీలే సాధ్యం చేశాయి. మరి ఇలాంటి ప్రజల కోసం, ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం ప్రజలు ఈ మధ్య కమ్యూనిస్టులు ఉన్నారా, కమ్యూనిస్టులు ఏ విధంగా అంటే అనేటువంటి మన దేశంలో క్లిష్ట పరిస్థితిలో మన పార్టీ ఉంది. కాబట్టి మనం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం సుందరయ్య గారి ఆశయం కోసం ఉన్నటువంటి వారసులం. కాబట్టి మన పనిని మనం తగ్గించుకొని, మన సొంత పనిని కొంత తగ్గించుకొని ప్రజల కోసం, కార్మికుల కోసం, సోషలిజం కోసం ఏ విధంగా పనిచేస్తాం,
ఎట్లా పనిచేయాలి అనేటువంటి దాన్ని మనం చర్చించుకొని భవిష్యత్తులో పనిచేయాలి. ఈ సందర్భంగానే ఈ నాయకులు చేస్తలేరు కదా, ఆ నాయకులు చేస్తలేరు కదా అంటే ఇబ్బందులు వచ్చినప్పుడే వ్యక్తిగతంగా సమస్యలు వస్తూ ఉంటాయి. రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, జోన్ నాయకులు వీళ్ళు ఎవరూ చేయట్లేదు, మేమే బాగా చేస్తున్నాం అనేటువంటిది వస్తుంది. అంటే మనందరి సమిష్టి కృషి వల్లనే పార్టీ అభివృద్ధి అవుతుంది. కొంత క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనందరం కూడా పార్టీ కోసం మనమే పార్టీ, నేనే మంత్రి, నేనే అన్నట్టు ప్రజల కోసం, సోషలిజం కోసం మనకు తెలిసింది. సుందరయ్య గారిని చదివి, సుందరయ్య గారు అధ్యయనం చేసి పని చేసినటువంటి విధంగా మనందరం కూడా పనిచేస్తూ ఆయన ఆశయాలను మనందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీ అందరూ కూడా కొనసాగిస్తారు. ఆ విధమైన ఆశయాల్ని, పార్టీని, ప్రజా సంఘాలని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనం ముఖ్య అతిథి ఎవరు అనుకున్నాం, అందరం ముఖ్యులే, కాకపోతే ముఖ్య అతిథి అనుకోలేదు, ప్రతిజ్ఞ చేయాలని అనుకున్నాం. నాగేశ్వరరావు గారు పెద్దలు వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా చంద్రశేఖరరావు గారికి మరియు వచ్చినటువంటి మీ అందరికి కూడా రాజేష్ గారికి, సుబ్బారావు గారికి, అడ్వకేట్లు మనకు చాలా మంది అడ్వకేట్లు వచ్చారు, 3 అడ్వకేట్లకు, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనము ఈ రోజు అడగకుండా చెప్పకుండా చాలా మీటింగ్ మనీలు లెక్కనే వాడుకుంటాం ఇది వాళ్ళు. కాబట్టి పార్టీ ఆఫీస్ F65 అని పార్టీ ఆఫీస్ మేడం వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ నానమ్మ లెక్క మేడం కూడా మనకు చాలా సహకరిస్తుంది. మేడం గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టు ప్రకటిస్తున్నాం.